ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమేలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క లేఖనం ప్రకారం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు తన ప్రేమను చూపించిన విధానం చూస్తే లోకాన్ని ప్రేమించారు. అనగా లోకము దేవుణ్ణి అంగీకరించిన విధానం చూస్తే లోకమును ప్రేమించును. అనగా లోకము దేవుణ్ణి అంగీకరించిన వారు, అంగీకరించని వారు అనగా ఆయన తృణీకరించిన వారు కూడా ఉంటారు. అయితే దేవుడు తన ప్రేమను చూపించే విధానంలో చెడ్డవారైనా మంచివారైనా ఆయన ప్రేమ చూపించాడు. నిజమైన ప్రేమకు ఉండవలసిన విధానం ప్రభువైన యేసుక్రీస్తులో చూడగలం. దీని గురించి వివరంగా మనకి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అనడం మనం చూస్తాం. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన ప్రేమ మన కోసం చేసింది ఏమిటి అని వివరించగా, పౌలు ఇక్కడ ఆయన దేవుడై ఉండి తన దైవత్వాన్ని విడిచి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని ఆ రీతిగా తను తగ్గించుకున్నారు. మనుషుడిగా మరణం పొందాడు. అది ఎంతో ఘోరమైనది అంటే శిలువ మరణం పొందారు. అది ప్రేమతో. ఆయన ప్రేమలో మనకు కనపడేది శాశ్వతమైన ప్రేమ. అలాగే ఆయన ప్రేమలో మనకి సహనం కనపడుతుంది. అలాగే ఆయన ప్రేమలో మనకు జాలి కనపడుతుంది. ఆ ప్రేమ మన మీద ఎప్పుడూ అసూయపడదు. ఆయన ప్రేమ మన పట్ల మర్యాదగానే ప్రవర్తిస్తుంది. ఆయన ప్రేమ మన కొరకు ప్రాణం సిలువలో పెట్టింది, కానీ దానివల్ల లాభం కోసం కాదు. ఆయన ప్రేమలో కోపము లేదు. ఆయన ప్రేమలో మన పాపమును, మన అతిక్రమమును మనసులో పెట్టుకోదు, క్షమిస్తుంది. ఆయన ప్రేమ దేవుని శాశ్వత కాలం ఉంటుంది. దానిలో ఏ విధంగా చూసుకున్నా మనకు పాపం కనబడదు. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. చివరి వరకు అది నిలుస్తుంది. దేవుని ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది. మరణము గెలిచి తిరిగి లేచింది. మరలా మనలను తనతో ఉండునట్లుగా తిరిగి వస్తుంది కూడా. రెండవ రాకడగా ఆయనను ప్రేమించి ఆయనను కనుగొని ఆయన జీవాన్ని పొందుకుందాం. అట్టి భాగ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈరోజు మంచి శుక్రవారం. మీరు చనిపోయిన, శిలువలో చనిపోయిన రోజు, మీరు పాపులను రక్షించుటకు వచ్చి మానవులందరి కొరకు కలవరి శిలువలో మీరు ప్రాణం పెట్టిన ఈరోజు, ఈ మంచి శుక్రవారం అనేకులకి ఆశీర్వాదం, అనేకులకి నిత్య జీవం ఇవ్వడానికి మీరు చేసిన శిలువ యాగములో ప్రతివారు కూడా అటు బాధ్యతను, అటు దీవెను పొందుకోవడానికి సహాయం చేయండి. మీ పిల్లలు మిమ్మల్ని, మీ ప్రేమలో ఉండే శ్రేష్టతను తెలుసుకోగలగటానికి మీ పిల్లలకు మీరు సహాయం చేయమని, మీరు కలవరి శిలువలో ప్రాణం పెట్టిన
ఆ ప్రణాళికలో, ఆ ప్రేమలో మానవులంతటికీ ఆ ఆ బాధ్యత, ఆ నిత్యత్వము ప్రతివారి పొందుకోవడానికి మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.